గుంటూరు జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి గలం విప్పారు. ఉద్యోగ భద్రత, సమాన వేతనం, సంక్షేమ పథకాల అమలు వంటి పలు డిమాండ్లతో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జేఏసీ అనుబంధంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరై తమ సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై తీర్మానాలు చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ద్వారా వేతనాల పెంపు చేపట్టాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు సంపత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ఉద్యోగులకు మెడికల్, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, 62 సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీ కాస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఇతర శాఖల ఉద్యోగులతో సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొని తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు రెవెన్యూ భవన్లో ఏపీజేఏసీ అమరావతి సంఘానికి అనుబంధంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని ఎన్నుకొని జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో నౌకాబత్తిన నాగేశ్వరరావుని అధ్యక్షులుగా, అలాగే కంచర్ల అశోక్ని ప్రధాన కార్యదర్శిగా, అలాగే ఉపాధ్యక్షుడిగా కోలూరు శామ్యుల్ని, అలాగే దాసరి వెంకటేశ్వరరావుని వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని కమిటీలో చేర్చుకొని ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వాన్ని అడగాలని చెప్పినని ఒక సదుద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇది ఏపీజేఏసీ అమరావతికి అనుబంధంగా బొప్పరాజు గారి ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. బొప్పరాజు గారు ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో బొప్పరాజు గారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలే కాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇప్పుడు చేరిన వ్యక్తికి అదే జీతం, 20 సంవత్సరాల నుండి చేసే వ్యక్తికి అదే జీతం అని చెప్పనని, అట్లా కాకుండా వీళ్ళకి సర్వీస్ రూల్స్ పెట్టమని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అందరికీ హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్పి కూడా మెప్మా సెర్ఫ్ డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ పాలసీ ఏదైతే అమలు చేస్తున్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా అది ఇవ్వాలని, అలాగే మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు 60 నుండి 62 సంవత్సరాలు ప్రభుత్వం వయోపరిమితి పెంచిందో రిటైర్మెంట్ వయసు, అదే 62 సంవత్సరాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పెంచాలని పలు రకాల డిమాండ్లతో ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. అయితే ముందుగా ఇంకొక రకంగా ఏంటంటే ప్రభుత్వానికి ఒక రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఎవరైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగి చనిపోతే గతంలో ఇదే ప్రభుత్వం 2019లో అంత్యక్రియలకు 15,000 రూపాయలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి ఇస్తూ జీవో ఇచ్చింది. దాన్ని ఇప్పుడు 20,000 రూపాయలకి పెంచుతూ కూడా అదనంగా 5,000 రూపాయలు పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాలు అనేది పారిశుద్ధ్య కార్మికులకి అమలు చేస్తూ కూడా జీవో ఇచ్చింది రాష్ట్రం మొత్తం కూడా. మేము అడుగుతుంది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టింది పారిశుద్ధ్య కార్మికులకే సంక్షేమ పథకాలు ఇస్తామని కాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. అది ఆ దిశగా మీరు ఆలోచించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మా జీతభత్యాలు పెంచాలని చెప్పి, మా వయోపరిమితి పెంచాలని చెప్పి, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని ఆలోచించి మా డిమాండ్లు నెరవేర్చమని ప్రభుత్వాన్ని కోరుతా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజేఏసీ అమరావతి అనుబంధం. నేను స్టేట్ ప్రెసిడెంట్ గంటా సంపత్ కుమార్. ఈరోజు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టే విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని వారి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. నేటికి 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎలాంటి సమస్యలు తీరలేదు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకు జీతాలు రావడం జరగలేదు.
ఈరోజు మేము ప్రభుత్వాన్ని పిఆర్సీ వెంటనే వేయాలి అని, మెప్మా సర్ప్ మాదిరిగానే హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని, తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మినిమం టైం స్కేల్ వర్తింపు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేస్తామంటున్నారు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీరట్లేదు. ఈరోజు విజయవాడలో నుంచి గుంటూరులో ఎక్కడ చూసుకున్నా కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రోడ్డు మీద ఉండడం జరుగుతుంది. జీతాలు వాళ్ళకి సమయంలో పడకపోవడం జరుగుతుంది. నేటికి కొంతమంది కాంట్రాక్ట్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది సంఘం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. కాంట్రాక్టర్ ఈఎస్ఐ ఈపీఎఫ్ టైంకి కట్టుకోకుండా వారి ఉద్యోగాల్ని తీసివేయడం జరుగుతుంది. ఇది మా సంఘ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాము. మేము కోరుకునేది ఒకటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఆప్కాస్ లేదా దానికైనా మెరుగైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వారికి సమయానికి పిఆర్సీ జీతాలు ఇవ్వండి. ఇప్పటికే మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ ఇవ్వకపోవడం వల్ల మేము చాలా నష్టపోయాము. ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కన్నా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి పిఆర్సీ ముఖ్యంగా కావాలి. ఎందుకంటే తక్కువ జీతం చేయించుకుంటూ నలుగురు పని చేయాల్సిన చోట ఒకరితో పని చేపిస్తున్నారు. ఇలా పని చేయించుకున్న తర్వాత కూడా జీతాలు ఇవ్వకపోవడం అనేది ఇది ఎవరో సంతోషించదగ్గ విషయం కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని బలమైన కూటమి ప్రభుత్వాన్ని అటు బీజేపీ అవ్వచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేము అర్థించేది ఒకటి, అయ్యా మా సమస్యలు వినండి, మీరు వెంటనే దాన్ని సాల్వ్ చేయండి, ఆ దిశగా మీరు ఆలోచించండి. ప్రభుత్వం బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఇలా ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తే ఆ ప్రభుత్వం బాగుందనా బాగలేదనా? కాబట్టి మేము ప్రభుత్వం అందించేది ఏంటంటే మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు తీర్చండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.